పెసర్లని డైరెక్ట్గా నేను నానబెట్టుకున్నాను, మనం పెసరట్టు చేసుకుంటాం కదా అలాగే ఇందులో కొంచెం బియ్యం వేసి ఒక 4-5 గంటలు నానబెట్టేశాను. పెసరట్టుకి మనం ఎలా నానబెట్టుకుంటామో అలాగే నానబెట్టుకోవాలి. మీకు కావాలి అంటే మీరు ఉట్టి పెసరపప్పును నానబెట్టుకోవచ్చు, పొట్టుతో చేసుకుంటే చాలా హెల్దీ. కొద్దిగా ఉప్పు కూడా వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం నీళ్లు వేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ముందే వాటర్ యాడ్ చేస్తే సరిగ్గా మిక్సీ అవ్వదు, మెదగదన్నమాట. ఎస్, డన్. ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట. పెసరట్టు పిండి అయితే సేమ్ మనం ఇంట్లో ఎలా తయారు చేసుకుంటామో అలాగే, కాకపోతే కాకినాడ స్టైల్లో వేసుకునే చిట్టి పెసరట్టు పైన టాపింగ్స్ డిఫరెంట్గా వేస్తారు అండ్ చాలా బాగుంటుంది. నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుంటే కలర్ బాగుంటుంది. సో ఇప్పుడు పెనం మంచిగా వేడిగా అవ్వాలి. ఇప్పుడు చిట్టి చిట్టి దోశలు. మామూలుగా పెసరట్టు అంటే మనం పెద్దగా వేస్తాం కదా, కాకినాడ స్పెషల్ చిట్టి పెసరట్టు మనం చేస్తున్నాం. సైడ్స్ కొంచెం లావుగా ఉండాలి, మధ్యలో ఇలా హోల్ లాగా రావాలన్నమాట. ఇప్పుడు వీటిపైన మనం కొద్దిగా అల్లం చల్లుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న పెసర్లు పైన మళ్ళీ కొంచెం వేసుకోవాలి. అదే స్పెషాలిటీ. అలాగే ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిర్చి, మంచిగా స్పైసీగా కొంచెం ఎక్కువ వేసుకుందాం, బాగుంటుంది. తర్వాత గింజలు లేకుండా తీసిన కట్ చేసుకున్న టమాటా ముక్కలు, అయితే చిట్టి పెసరట్టు చక్కగా నెయ్యితో కాల్చుకోవాలి. కొంచెం ఎక్కువ నెయ్యి వేసుకొని దండిగా మంచిగా కాల్చుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా తురుముకున్న క్యారెట్ పైన వేసుకోవాలి. అలాగే ఇక్కడ నా దగ్గర క్యాప్సికమ్ ముక్కలు కూడా ఉన్నాయి. కొంచెం అలా క్యాప్సికమ్ ముక్కలు, గన్ పౌడర్, కారం ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. అలాగే కొత్తిమీర ఫినిషింగ్లో ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఎక్కడైతే అతుకున్నాయో ఒకదానికొకటి ఫస్ట్ మధ్యలో కట్ చేసుకోవాలి ఒకదానికొకటి.
కట్ చేసిన తర్వాత ఇవన్నీ ఇలా మంచి ప్రెస్ చేసుకోవాలి. అప్పుడే మనం తిప్పినప్పుడు ఊడకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు వీటిని జాగ్రత్తగా తిప్పాలన్నమాట. ఇలా మంచి కలర్ రావాలి. చిట్టి చిట్టి పెసరట్లు వేసుకోవడమే. రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చే లోపల ఇక్కడ ఉన్న సందడంతా తీసేసి ప్లేట్ రెడీగా పెట్టుకుందాం. చక్కగా మంచి కలర్ వచ్చే వరకు ఇలా కాల్చుకోవాలి. క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది. అలాగే కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ కాంబినేషన్తో చిట్టి పెసరట్లు అసలు సూపర్గా ఉంటాయి. ఒక్కటి తిన్నారనుకోండి రెండోది మూడోది వదిలిపెట్టరు, అసలు అంత బాగుంటాయి. మరి చిట్టి పెసరట్లు కాకినాడ స్టైల్లో స్వప్న చేసి చూపించింది కదా. మరొకసారి తయారీ విధానం చూస్తూ ఉండండి. కాకినాడ స్పెషల్ చిట్టి పెసరట్టు తయారీ విధానం. ముందుగా ఒక గ్లాసు పెసర్లలో గుప్పెడు బియ్యం వేసి 4-5 గంటలు నానబెట్టుకున్న తర్వాత నీళ్లు తీసేసి మిక్సీ జార్లో వేసుకొని తగినన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టుకొని పిండిని బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పిండిలో కాస్త పసుపు వేసి కలుపుకున్న తర్వాత వేడిగా ఉన్న పెనం పైన చిన్న చిన్న అట్లులాగా వేసుకొని పైనుండి అల్లం ముక్కలు, నానబెట్టుకున్న పెసర్లు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు, కాస్త నెయ్యి, క్యారెట్ తురుము, క్యాప్సికం ముక్కలు, గన్ పౌడర్, కొత్తిమీర, నెయ్యి వేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకొని కొబ్బరి పచ్చడి, అల్లం పచ్చడితో ఇస్తే అద్దిరిపోయే కాకినాడ స్పెషల్ చిట్టి పెసరట్లు రెడీ అవుతాయి.